మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా అనిపించిందా అండి? ఏదేదో చేయాలనుకున్నా కానీ ఏమీ చేయట్లా, ఏదేదో చేయాలనుకుంటున్నా కానీ ఏమీ చేయలేకపోతున్నా. బహుశా నీ జీవితం అలాగే ఉందేమో. కళలు చాలా ఉన్నాయి అయ్యా, దర్శనాలు చాలా ఉన్నాయి, ఆశ చాలా ఉంది, ప్రార్థనలు చాలా చేశాను కానీ ఏమీ కనబడట్లేదు. ఏంటి ప్రభువా, ఇంతేనా నా జీవితము? ఇంతకోసమేనా నన్ను నువ్వు సృష్టించింది? నా జీవితంలో నేను చెప్పగలనండి, నా ఉద్యోగం రాజీనామా చేసి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ అంతా ఎవ్రీథింగ్ వాజ్ సెటప్. ఇక్కడ ఆరాధన దైవజనులు పాల్ ఇమ్మాన్యుయల్ గారు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత స్త్రీల మీటింగ్ ఆత్మీయ తల్లిగారు నడిపిస్తూ ఉండేవారు. ఆ తర్వాత అంత పరిచర్యలు అంతటికి కూడా చూసుకోవడానికి చేయడానికి అంత ఎవ్రీథింగ్ వాజ్ సెటప్ నేను వచ్చేసరికి. ఎందుకంటే అప్పటికే పరిచర్యను దేవుడు ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నారు. వివాహమైన తొలి సంవత్సరాల్లో నాకు అనిపించేది, ఉద్యోగం రాజీనామా చేసి వచ్చింది ఊరికి నేను ఇలా ఇంట్లో కూర్చోడానిక. ఆదివారం నాకు తెలుసు నా యూత్ మీటింగ్కి టీనేజ్ గర్ల్స్ వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యి మదర్స్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు టీనేజ్ గర్ల్స్ వస్తూ ఉంటే ఒక 50 మంది, ఒక 60 మంది యంగ్ గర్ల్స్ని పెట్టుకొని యూత్ మీటింగ్ చెప్తూ ఉండేదాన్నండి ప్రతి ఆదివారం సాయంకాలం. అప్పుడు నాకు అనిపించేది, ఇంత ఉద్యోగం వదిలిపెట్టి వచ్చింది ఈ 30 మందికి, 40 మందికి, 60 మందికి యూత్ మీటింగ్ చెప్పడానికేనా ప్రభువా? నాకు అనిపించేది, నాలో చాలా దేవుడు పెట్టాడు సామర్థ్యం, కానీ ఆ సామర్థ్యం అంతా యూజ్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే నాకు ఎలా చేయాలి, ఏం చేయాలి నాకు ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు ఒకరోజు నేను దైవజనుతో అన్నాను, జాన్ వెస్లీ గారితో, నాకు ఏదో ఒకటి చేయాలని ఉందండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అందించే వరం అయితే దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నాకు ఆదివారం చేసే ఆ చిన్న పరిచర్య నాకు తృప్తిని ఇవ్వట్లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏదో చేయాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు దైవజనులు అన్నారు, సిటీ సెంటర్లో ప్రేయర్ టవర్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఇక్కడికి బుక్ స్టాల్ మూవ్ అయిన తర్వాత అది క్లోజ్ చేసాం, మీలో చాలామందికి తెలుసు. ఆ ప్రేయర్ టవర్లో నువ్వు బైబిల్ స్టడీ నడిపించని చెప్పారు. నీకు కావాలి అవకాశం వాడబడ్డానికి వెళ్ళు. వారం మధ్యలో వెళ్ళి అక్కడ సిటీ సెంటర్లో మన బుక్ స్టాల్ ఉంటుంది, అక్కడ వెళ్ళి బైబిల్ స్టడీ నడిపించి నీకు ఓపిక ఉంటే అన్నారు. నేను వెళ్తానండి ఖచ్చితంగా అని అక్కడ నడిపించేదాన్ని. అక్కడ అందరు ఎవరు వచ్చేవాళ్ళు అంటే బ్యాంక్ కోచింగ్ స్టూడెంట్స్. బ్యాంక్ కోచింగ్ తీసుకొనే అంటే వాళ్ళందరూ ఎట్లా అంటే కొన్ని రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు అనమాట. ఎక్కువ మంది యూతే వచ్చేవారు. వారికి ఒక మాటలో చెప్పాలంటే ఒక 3 సంవత్సరాల పైన అక్కడ నడిపించానేమో. అయినా నా మనసులో, ఇంతేనా ప్రవ్వా ఈ 60 మంది, ఈ 40 మంది, ఇంతేనా 100 మంది? అంటే ఒక మాటలో చెప్పాలంటే సంఖ్యాపరంగా చూసుకుంటే నాలో దేవుడు పెట్టిన భారానికి నేను చేస్తున్న పనికి చాలా పెద్ద గ్యాప్ ఉందండి. అంటే మీరు బహుశా ఈరోజు చూస్తున్నారు నేను దేవుని కొరకు వాడబడుతున్న విధానం, కానీ ఆ రోజు కూడా ఇదే మనిషిని, ఆ రోజు కూడా ఇదే ఆశ, ఆ రోజు కూడా ఇదే భారం, ఆ రోజు కూడా ఇదే తాపత్రయం. కానీ దేవుడు వెయిట్, నా సమయం వచ్చే వరకు నువ్వు నమ్మకంగా ఉండంతే అని. ఒకానొక సమయం వచ్చేసరికి మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ నౌ.